పెద్ది నుండి అప్పలసూరి ఫస్ట్ లుక్ రిలీజ్. బుచ్చిబాబు నుండి ఇది అస్సలు ఊహించలేదే. బోమన్ ఇరానీ రాకతో పెద్దిపై పెరిగిన మరింత ఎక్స్పెక్టేషన్స్. ఇంతకీ బుచ్చిబాబు ఏం ప్లాన్ చేస్తున్నాడా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీని వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ భాగమవుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ అండ్ బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే వీరి క్యారెక్టర్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్లు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. పెద్ది సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు మెయిన్ క్యారెక్టర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తన క్యారెక్టర్ గురించి జగపతి బాబు కొన్ని సందర్భాల్లో చాలా ఎగ్జైటింగ్గా చెప్పారు. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చేస్తున్నానని, గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించిందని జగపతి బాబు గతంలో చెప్పుకొచ్చారు. లేటెస్ట్గా ఆయన ఫస్ట్ లుక్ని మేకర్స్ ఆఫీషియల్గా రిలీజ్ చేశారు. పెద్ద మూవీలో అప్పలసూరి అనేటువంటి క్యారెక్టర్లో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నట్లు మూవీ టీం తెలిపింది. స్క్రీన్ మీద ఆయన తీసుకొచ్చినటువంటి ఇంటెన్సిటీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. డియర్ జగ్గుబాయ్, మా పెద్ది సినిమాలో అప్పలసూరిగా నటించినందుకు ఆనందంగా ఉంది అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టారు. అప్పలసూరి క్యారెక్టర్ పోషించినందుకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉందని, ఈ క్యారెక్టర్ను బాగా ఆస్వాదించానని జగపతి బాబు పోస్ట్ చేశారు. అప్పలసూరిగా జగపతి బాబు లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన కళ్ళద్దాలు పెట్టుకొని ఇంతకుముందు ఎన్నడూ చూడని సరికొత్త లుక్లో కనిపించారు. ఇది ఆయన కెరీర్లోనే డిఫరెంట్ రోల్ అవుతుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని కూడా అర్థమవుతుందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెద్ది సినిమా షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. లేటెస్ట్గా ఢిల్లీ షెడ్యూల్ పూర్తి చేసుకున్నటువంటి మూవీ టీం రామ్ చరణ్ పాల్గొన్న కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్లను కూడా ఫోటోలు అవి కూడా బయటకు వచ్చాయి. ఇందులో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ బోమన్ ఇరానీ కూడా జాయిన్ అయినట్లయితే తెలుస్తుంది. బుచ్చిబాబు, బోమన్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోమన్ ఇరానీ గతంలో అథారిటీకి దారేది, అజ్ఞాతవాసి, బెంగాల్ టైగర్, నా పేరు సూర్య వంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ప్రజెంట్ రాజాసాబ్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు పెద్దిలో కూడా పార్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ పిక్స్ చూసిన తర్వాత పెద్దిలు డెఫినెట్గా ఏదో పెద్దగానే జరగబోతుందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా జగపతి బాబుని డిఫరెంట్ క్యారెక్టర్స్లలో చూసాం. బట్ ఎప్పుడు చూసినా కానీ మేకోవర్ డెఫినెట్గా హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ ఫేస్ కానీ సేమ్ ఈక్వల్గా ఉంది. బట్ ఇందులో అలా లేదు. ఆయన యాక్ట్ చేసినటువంటి మహాసముద్రం కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఇన్ కేస్ ఏ సినిమా చూస్తే అలా గుర్తుపడతాం. బట్ కాకపోతే పెద్దిలో వచ్చినటువంటి ఆ లుక్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ సినిమాలో మనం చూడలేదు. ఇప్పటి వరకు కూడా అలాంటి లుక్ కూడా ఎప్పుడు ప్లే చేయలేదు జగపతి బాబు. సో అందుకోసమనే ఈ సినిమాని అంతగా నమ్మారు. సో దానికి తగ్గట్టే ఆ మేకోవర్ కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయింది. నిజంగానే ఆ క్యారెక్టర్లో ఆయన జీవించబోతున్నారన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు అనంటే ఆ క్యారెక్టర్ చూసి చాలామందికి జగపతి బాబేనా అన్న డౌట్ కూడా రావచ్చు. పర్టికులర్గా చూస్తే అప్పుడు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్ డెఫినెట్గా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ పెద్దిలో ఒక జగపతి బాబు క్యారెక్టర్ ఇంత ఇంటెన్సిటీగా క్రియేట్ చేశారంటే బుచ్చిబాబు డెఫినెట్గా స్టోరీ ఇంకా చాలా పెద్ద బలంగా ఉండబోతుంది. స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ ఉంది, అండ్ దాని తర్వాత ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రాఫ్ ఉంటుంది, అండ్ దాని తర్వాత లవ్ స్టోరీ, ఇలా చాలా కమర్షియల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి పెద్దిలో. సో అందుకోసమనే పెద్దిపై ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక కన్నడ శివరాజ్ కుమార్ సంబంధించినటువంటి క్యారెక్టర్ కూడా చాలా ఇంటెన్స్గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. దీంట్లో రామ్ చరణ్కి గురువుగా ఆ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. సో అందుకోసమని ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి తోడు ప్రతి ఒక్కరి ఇప్పుడు బోమన్ ఇరానీ లాంటి క్యారెక్టర్ కూడా ఎంతో ఇంటెన్స్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్స్ కాబట్టి పెద్దిపై ఇలాంటి ఒక అంచనాలు ఉంటున్నాయి. చూసేది జస్ట్ మనం చూసింది క్రికెట్ షాట్ అవి ఉన్నది కొంచెమే, బట్ కథలో చాలా బలం ఉంది కాబట్టి పెద్దిపై ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయన్నమాట. సో చూడాలి ఇన్ కేస్ జగపతి బాబు క్యారెక్టర్ ఎలా ఉందంటే ఇక రాబోయేటువంటి నెక్స్ట్ చాలామంది దివ్యేందు శర్మ ఉన్నారు, అండ్ దాని తర్వాత బోమన్ ఇరానీ రకరకాలైనటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళ క్యారెక్టర్స్ బుచ్చిబాబు ఎలా ప్లాన్ చేస్తుందో తెలియదు కానీ బట్ మొత్తంగా కొంచెం గట్టిగానే ప్లాన్ చేసి ఈసారి మార్చ్కి సంబంధించినటువంటి బర్త్డే గిఫ్ట్ని డెఫినెట్గా రామ్ చరణ్కి అందించబోతున్నాడు. ఇకపోతే గేమ్ చేంజర్ కొంచెం డిసప్పాయింట్ తర్వాత రాబోతున్నటువంటి సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లోనే ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీకి అన్ని మంచి రోజులే వచ్చాయని చెప్తున్నారు. అటు ఎంఎస్జీ మన శంకర్ వరప్రసాద్ గారు, ఇటు చెర్రీ నుంచి వెళ్ళి పెద్ది, అండ్ దాని తర్వాత రామ్ చరణ్ నుంచి వెళ్ళి సంబరాల ఏటిగట్టు. సో ఇలా ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి కూడా ఒక మంచి ఇంటెన్స్ సినిమాలు రాబోతున్నాయి. సో ఇప్పటి నుంచి వెళ్ళి హిట్ల పరంపర కొనసాగుతుందని కూడా మెగా ఫ్యాన్స్ చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు. సో చూడాలి ఇన్ కేసు పెద్దిలో ఇంకా ఎలాంటి సర్ప్రైజులు ఉన్నాయో తెలియాలంటే డెఫినెట్గా మనం కొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తున్నాం. సో మరి జగపతి బాబు క్యారెక్టర్ చూసినాక మీకేమనిపించింది, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.